మొత్తం పడిపోయా జిగ్గుచుగా 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 ఎలా చేస్తున్నావా రెండు మామిడికాయలా ఇదిగా ఫోటో తీస్తా నిన్ను ఫోన్ ట్యాంకు నన్ను తెవ్వా అలా పెట్టు లేవా అదేనా అది అక్కడ వేసే కొన్ని కాయలు మరి అన్ని కాయలు అరే చెక్కు మా బంగిలిపల్లి కాయ ఇది కాయ చెక్కుదన్నా బంగిలిపల్లి కాయ అరవకుండా వాడికి ఈ కాయలు పండినాయి అంటే ఎలాగా ఫ్రిడ్జ్ లో ఉన్న బంగిలిపల్లి కాయ తీసుకుని చెప్పుకున్నాను పురుగులు ఉంటాయా కడకుండా అంటారా పురుగులు కాదు మామిడికాయలు తెచ్చింది మేమైతే అదే వీడియోలో చూపించుకుని తెచ్చుకుని మేమైతే ఏంటి నన్ను మామిడికాయలు మరి అంతటి ఎండలోకి వెళ్ళి మరి తినేస్తున్నాడు మా వెళ్ళడైతే చెక్కుని మరి చిట్టుకుపోనియా చెక్కుతావా బాగా చెక్కితే చెక్కుంది అనకూడదు ఇట్లని చెక్కుంది అనకూడదు అమ్మా అది తిన్నాక అప్పుడు ఇది ఇది వద్దు ఇది అట్లా ఇచ్చిందా చెప్తాను నేను అర్థం చూడతాను పురుగులు ఉంటాయా మరి నేను ఎలా తినాలి మీరు తినేస్తున్నారా తింటున్నానా ఎలా తింటున్నా కొలవనియా ఇవన్నయ్యమ్మా అందరు కొడుకు మంచి నేను ఇప్పుడు వరకు తిన్నగా అసలు నేను ఆడిపించుకొచ్చి ఇద్దరు చెప్పి ఇంకో అంజలి గారికి తగ్గదు మన కోళ్ళ కొడుకులో ఉంటే మన కోళ్ళ అయిపోయిందా చిన్నడా కొత్తిమీర చూడండి అలా బాగా చేస్తాడు వీడు వీడేం కడుగుతున్నాడు నేనేం టిఫిన్ చేశాను టిఫిన్ రెడీ చేస్తాను అనమాట ఇవ్వండి పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నా ఏం కాదు దా టిఫిన్ పెట్టేస్తాను రండి ప్లేట్లోని మరి ఏం చేస్తున్నారా నువ్వు నేనైతే శుభ్రంగా చేయాలనుకున్నాను అక్కడ పంపించాను బాగున్నానా అనేది వచ్చి బాగుంటుంది నేను మాట్లాడుకుంటా కొమరం మేము కూడా చేతి తినేస్తున్నా స్పూన్ వద్దా మంచి పని ఎవరైనా హలో బాగుందమ్మా బాగుందా చెప్పరా చిన్నబాబు రా నేను కూడా అయితే తింటున్నానండి నేనైతే స్పూన్ తోటి తింటున్నాను ఎందుకంటే కాలిపోతుంది అందుకని స్పూన్ తోటి తింటున్నాను నేనైతే చేసింది ఎవరో నేనే కదా చాలా బాగుంది
చచ్చిపోతుందిలే. అలాగే ఎత్తే తిండది. కింద పడింది తింద. ప్లేట్ పైకిది. వదిలే దాన్ని వదిలే. లే మొన్నైతే 10 కాయలు అయితే తీసుకొచ్చారండి ఆయన. 10 కాయలు నేను ఏం చేశానంటే చెక్కేసి చక్క ముక్కల కింద అయితే చీరేసాను అనమాట. మొక్కల కింద చీరేసి ఇంకట్లని ఎండలోని బాగా డ్రై అయ్యేలాగైతే ఎండబెట్టేసాను. చూసారా ఎలా ఉన్నాయో. అంటే ఉప్పు పసుపు వేసి ఒక రోజు మాట ఊరబెట్టేసి ముక్కల్ని అప్పుడు ఆరబెట్టేది అనమాట. బాగా డ్రై అయిపోయినాయి. ఎన్నో కదండి అవి 10 కాయలు అంటే 10 కాయలు అనమాట. ఆ 10 కాయల ముక్కలు అనమాట అవి మామిడికాయ ముక్కలు. చాలా పుల్లగా ఉన్నాయి. ఇంకా దాన్ని ఏం చేస్తున్నారంటే ఆయన మిల్లు దగ్గర అయితే తవుడు కారం అయితే తీసుకొచ్చారండి. తవుడు అనమాట కారం. తవ వచ్చేసి 150 రూపాయలు అంట. తవుడు కారం అయితే తీసుకొచ్చేసారు. ఇప్పుడు కలుపుతున్నారు అనమాట. కొద్దిగా పసుపు అయితే వేస్తున్నారు లైట్గా. ఇంకా అదిగోండి కారం, మేము కొనుక్కొచ్చిన కారం అయితే పచ్చళ్ళ నూనె ప్యాకెట్ 1 కేజీ అయితే తీసుకొచ్చాను. అదిగోండి మెంతులు, ఆపండి మెంతులు ఒక 5 రూపాయలు, ఆవాలు ఒక 5 రూపాయలు అయితే తీసుకొచ్చి లైట్గా ఫ్రై చేసి మిక్సీ పెట్టాను అనమాట. ఇంకా అది కూడా అయితే వేసేస్తున్నారు అక్కడ. స్మెల్ వస్తుంది అనమాట. మిక్సీ సరిపోతుందని ఆవాలు మెంతులకి చాలా స్మెల్ వచ్చింది చక్కగా మంచిగా. కారం అయితే వేస్తుంది. కారం కూడా వేస్తున్నారు. ఇంకేదో 4 రోజులకైనా తింటాకైతే పనికొస్తుంది అనేసి నేనైతే ఆ కొన్ని ముక్కలను అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఈ సంవత్సరం మేము కారంగానే ఏమీ కారం ఆడించుకోలేదు. ఇంకా మరి అంటే పచ్చళ్ళు కూడా ఏం పట్టుకుంటలేదండి. ఇంకా పిల్లలు పచ్చడి అంటున్నారు. ఎవరిని అడిగితే ఎవరు పెడతారు. ఇంకా అనేసి 10 కాయలకి మట్టుకు చెప్పేసి ఆరబెట్టి అలా డ్రై చేసేసి ఆరబెట్టేసి ఇప్పుడైతే కొద్దిగా కలుపుతున్నాం అనమాట. 4 రోజులైనా తింటాకుంటుందని. మాగా పచ్చడి చాలా ఇష్టమైంది మాకు. చాలా బాగుంటుంది అనమాట మాగా పచ్చడి. అదిగోండి వెల్లుల్లిపాయలు కూడా అయితే వేస్తారు. వెల్లుల్లిపాయలు 10 రూపాయలు తెచ్చి చెత్త కొట్టినండి కచ్చాపిచ్చాగా. సాల్ట్ రుచికి సరిపడంగా సాల్ట్ తక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ అయితే బాగోదు పచ్చడి. కలుపుకున్నది కొద్దిగా అయినా కానీ తృప్తిగా తినాలి కదా ముద్ద. సాల్ట్ మళ్ళీ వేసుకోవచ్చు అనేసి ఇంకా తక్కువగానే వేయించానండి సాల్ట్. ఇప్పుడైతే కారం వేస్తున్నారు. పచ్చడి కారం అండి అది. మంచిగానే పెట్టారండి. ఆ కారం 150 రూపాయలు అనమాట. అంటే తవ్వ 150 అండి. మేము తవ్వడైతే కొనుక్కున్నాము.
మాకైతే 130కి అయితే ఇచ్చారనమాట. అయితే మాకు తెలిసిన అక్క అనమాట ఆవిడ, అందుకని 150 చెప్పింది. కానీ మేము అడిగామని 130కి అయితే తీసుకున్నాం అనమాట. కలుపుతున్నారు. ఇప్పుడు నేనైతే నూనె ప్యాకెట్ అయితే తీస్తున్నా. అవి ఏం కాదు, మామిడికాయ ముక్కలకి పీస్ ఉంది కదా, అది దారంలాగా కనిపించిందని ఆయన అయితే తీస్తున్నారు ఏదో అనుకుని. ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి. పచ్చళ్ళ వేరుశనగ నూనె అండి అది. చూసారా ఆయిల్ కలుపుకొని ఎంత గ్లో వచ్చేసిందో, బాగుంది కదండి కలరు. అలా చూస్తుంటే నూరు ఊరిపోతుంది కదా. కొత్త పచ్చళ్ళు అంటే అదొక రకమైన ఆనందం అండి బాబు. నోట్లో నీరు ఊరిపోతుంది, లాలాజలం బయటకు వచ్చేస్తుంది అనమాట. మీకు కూడా కదా. చూసారా ఎంత బాగుందో. అయ్యే ఒక 30 కాయలు 5 మెత్తి మాకైతే చక్కగా చిన్న బకెట్ తోటి పచ్చడి అయితే వచ్చింది. చిన్న డబ్బాలు ఉన్నది లేని మొత్తం నూనె అయితే వేస్తాను. ఇంకా మిగిలిన కూడా కూరాలి కదా. ముక్కలు బాగా డ్రై అయిన ముక్కలు కదండి, ముక్కలు. ఆ నూనెలో ఉప్పు కారం అవన్నీ పట్టి చక్కగా నూనెతో అయితే ముక్క అయితే చక్కగా మెత్తబడి వరద్దు అనమాట. పచ్చడి టేస్ట్ వస్తుంది. 1 కేజీ నూనె ప్యాకెట్ అనమాట. 1 కిలో. ఏది 1 కిలో ఇక్కడ నుండి వేరుశనగ. ఇదిగోండి పచ్చళ్ళ కారం, ఇది పచ్చళ్ళ నూనె అనమాట. పచ్చడి చూసారా, చూపిస్తున్నాను అనమాట మీకు. సరే అండి. సాయి లయన్ డబల్ ఫిల్టర్ వెజిటబుల్ ఆయిల్, వేరుశనగ నూనె. వెజిటబుల్ ఆయిల్, వేరుశనగ నూనె. పుట్టుతో పుట్టుడు కొద్దిగా అన్నం వేసి అది బట్టి పెట్టి నీకు కూడా ఆకలి చూసారండి వాళ్ళు వద్దు. అదొక రకమైన ఆనందం అండి. అలాగా పచ్చడి కలిపి ఫస్ట్ అలా కలిపి అలా తినడం. మీలో ఎంతమంది తింటారు అలాగా, ఎంతమందికి ఇష్టం అలాగా. నలుగురం తిన్నాం అనమాట. చాలా బాగుందని అయితే అంటున్నాను. ఎలా ఉందా బా?
బాగుంది. పండు అది ఆడ నేను కలిపేది అంత బాగుంది, అంత బాగుంది. బా ఏట నువ్వు కలిపితే మాత్రం అదో తృప్తి బావా. తీసుకోవడుతున్నాడు మే ఆయన ఇంకో చూడు. ఏ కారం